హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. ఈ రోజే ఎర్లీ మార్నింగ్ షో డ్యూడ్ ఏదైనా అనొచ్చు మూవీ చూసొచ్చామండి. ప్రదీప్ నగరాథ్ అండ్ మమిత బైజు. అయితే సినిమా నాకు చూసాక ఏమనిపించింది అంటే లైక్ ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయిన వాళ్ళకి ఒకసారి చూడొచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలు బాగా చూసేవాళ్ళు అనుకోండి, ఇది స్టోరీ అని అనిపిస్తుంది. సో అంతే అనమాట. యాక్చువల్ గా రివ్యూ అదే. అండ్ క్యారెక్టర్ వైజ్ చూస్తే మాత్రం హీరో, హీరోయిన్ అండ్ శరత్ కుమార్ గారు అందరు కూడా బాగా యాక్టింగ్ చేస్తారు. ఎస్పెషల్లీ శరత్ కుమార్ గారి క్యారెక్టర్ యాక్చువల్ గా మంచిగా పండుతుంది ఈ మూవీలో. మోర్ దెన్ హీరో అండ్ హీరోయిన్ శరత్ కుమార్ గారి క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు మూవీలో. అండ్ ఒక టైం కి ఏమైపోతుంది అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఓకేగా నడిచి సెకండ్ హాఫ్ ఇటు పోతుందో అర్థం కాకుండా అయిపోతుంది అనమాట. నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా చెప్తానంటే, మనం రెగ్యులర్ గా సినిమాలు చూస్తాం కాబట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే, అరే ఎక్కడికి పోతుంది, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఫిలిం లో అసలు మ్యాటర్ లేకుండా అయిపోతుంది అనిపిస్తుంది. అండ్ ఒక సైడ్ నుంచి యూజువల్ గా సెంటిమెంట్ కనెక్ట్ అయ్యే ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఓకే అనిపిస్తుంది, ఎందుకంటే సెంటిమెంట్ కనెక్ట్ అయిపోతారు కాబట్టి. అండ్ ఇది కాకుండా జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసేటోళ్ళకి మాత్రం మాక్సిమం నచ్చదు. ఎందుకంటే సరే, ఇది తెలియాలంటే యాక్చువల్ గా స్టోరీ చెప్తాను అనమాట. స్టోరీ జస్ట్ ఒక చిన్న చెప్తాను. హీరో ని హీరోయిన్ లవ్ చేస్తుంది. హీరో యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేసిన తర్వాత ఏమైంది అనేది స్టోరీ. దానికి నుంచి ఇంకా చెప్పను, ఎందుకంటే సస్పెన్స్ యాక్చువల్ వెళ్ళిపోతుంది అనమాట. అది యాక్చువల్ మీరు సినిమాలో చూడాలి. చెప్పాను కదా, యాక్టింగ్ అయితే బాగానే ఉంది కానివ్వండి, స్టోరీ యాక్చువల్ గా కొంచెం వెరైటీ తీసి మన మీద ఏదో ఒక జ్యూస్ కొట్టి మనకి ఇచ్చారనమాట. సో ఆ లెవెల్లో మీరు వెళ్ళి ఎగబడి చూడాల్సిన అవసరం లేదు. ఓటీటీలో కూడా చూసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ బయట అందరు చెప్పి ఓ బ్లాక్ బస్టర్, అది ఇది అంత హడావిడి ఏం లేదు. మీకు ఒకవేళ థియేటర్ లో చూడాలనిపిస్తే ఆరామ్సే మీకు కుదిరినప్పుడు చూడండి, తొందర ఏం లేదు. లేదంటే ఓటీలో వచ్చినా చూడొచ్చు. అంతే తప్ప అంత ఎగేసుకొని వెళ్ళి చూడాల్సిన అంత మూవీ ఏం కాదు. సో ఇదే అనమాట మా రివ్యూ. అండ్ అట్లనే నెక్స్ట్ వేరే మూవీ రివ్యూలు కూడా వస్తాయి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.